మిస్టర్ శివ, దిస్ ఇస్ టూ మచ్. 2-3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ పార్టీ మీరు, సెకండ్ పార్టీ కమల్, థర్డ్ పార్టీ మిస్టర్ పవన్ కళ్యాణ్. వేర్ ఇస్ మిస్టర్ పవన్ కళ్యాణ్? వాడు ఎక్కడికి వెళ్ళాడు రా? ఫోన్ అటెండ్ చేస్తున్నాడా లేదా? నానా 2 hours గా ఫోన్ ఎంగేజ్ గా ఉంది. ఏంటి కామెడీ చేస్తున్నారా? 60 కోట్ల ప్రాజెక్ట్, మీ మీద మాకు నమ్మకం లేదు. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్. పదండి. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్. సార్ రేయ్ ఏడు రాడు. సరే, నీకో సర్ప్రైజ్. మిద్దె పైన వాటర్ ట్యాంక్ కింద నీకోసం ఒక రెడ్ వైన్ బాటిల్ దాచుంచాను. దాన్ని నువ్వు కొద్ది కొద్దిగా తాగుతూ ఉన్నావు అనుకో, సిమ్లా యాపిల్లా మిలమిలా మెరిసిపోతావు తెలుసా? నేను ఆల్రెడీ కలర్ గానిగా ఉన్నాను. సరే, నువ్వెప్పుడు ఒకటి ఇస్తావు కదా, అది ఒక్కటివా? ఉమ్మానా? ఏంటిది? ముద్దులో మజాయే లేదు. బాగా పెట్టవే. సరే, ఇప్పుడు నేను పెడతాను చూడు. నాన్న నాన్న నాన్న, అత్తయ్య, మావయ్య, నాకు మాటలు వచ్చేసాయి. డ్రామాలు ఆడుతున్నావు నా దగ్గర, ఇడియట్. నువ్వు చదువుకున్న దానివే కదా, ఏదో నిన్న పెళ్ళైనట్టుగా 4 గంటల నుంచి అసభ్యంగా ఏం మాట్లాడుకుంటున్నారే? మీ వల్ల 60 కోట్ల ప్రాజెక్ట్ పోయింది నాకు. నువ్వు నా కుటుంబానికి కోడలుగా వచ్చి చచ్చావే. నీలాంటి దాన్ని రోజు ఉదయాన్నే ఎక్కడున్నారో మనకు ఫోన్ చేయమని చెప్పరా? అలాగే నాన్న, చెప్తాను. మనకి మీటింగ్ ఉంది. స్వీట్ తీసుకోండి. ఎందుకో? విశేషం ఏంటమ్మా? నాకు ఎంఎన్సీలో జాబ్ దొరికింది అంకుల్. మంత్లీ 3 lakhs సాలరీ. ఎవరిని అడిగి ఉద్యోగానికి అప్లికేషన్ వేసావు? నేను ఎవరిని అడగాలి అంకుల్? నీకు ఎంత పొగరుంటే ఉద్యోగానికి వెళ్తానని నాతోనే చెప్తావు. రే పవన్, నీకు తెలుసారా తన ఉద్యోగానికి అప్లై చేసింది? ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? టెన్షన్ అవద్దు మాయా, కొంచెం కూల్ గా మాట్లాడండి. మీరు మధ్యలో మాట్లాడకండి. నేను లండన్ లో చదువుకున్నది ఉద్యోగం చేయడం కోసమే, మీ ఇంట్లో కూర్చొని దోసలేయడానికి కాదు. స్టాప్ ఇట్ మాయా, పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడు. కష్టపడి చదువుకున్నది నేను. నువ్వు ఎలాగైనా చదువుండొచ్చు మాయా, కానీ ఉద్యోగానికి వెళ్ళకూడదు. దట్స్ మై ఆర్డర్. మీరు ఆర్డర్లు వేయడానికి నేనేమి మీ పెళ్ళాన్ని కాదు. మాయా, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నా? మాయా, చాలా సంతోషంగా ఉంది అల్లుడు. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచాను. సరే, మీలాంటి ఉమ్మడి కుటుంబంలో కోడలైతే ఇంకా సంతోషంగా ఉంటుందనుకున్నాను. కానీ ఇక్కడికొచ్చాకే తెలిసింది ఇదెంత కష్టపడుతుందో అని. మావయ్య, తొందరపడకండి. అల్లుడు, మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేశాను. తనకి మంచైనా చెడైనా అన్నీ నువ్వే. ఇప్పుడే డిసైడ్ అవ్వు, నీకు నీ భార్య కావాలా, మీ నాన్న కావాలా అని. తండ్రి కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత నోరు మూసుకొని ఉంటావేంట్రా? మీ నాన్నే కావాలని గట్టిగా చెప్పరా? బావగారు, బెదిరించకండి. తనేం చిన్నపిల్లాడు కాదు. ఏదైనా తను డిసైడ్ అవ్వనివ్వండి. చెప్పల్లుడు. నేనే కావాలని చెప్పండి. నేనే కావాలని చెప్పరా? భార్య కావాలని చెప్పండి. నాన్నే కావాలని చెప్పరా? వైఫ్ ముఖ్యమని చెప్పండి. నీకు డాడీయే కావాలని. నాన్న వద్దు, భార్య వద్దు. నాకు ప్రశాంతత కావాలి. నన్ను వదిలేయండి. ఐ నీడ్ పీస్. 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 I need peace. I need peace. పార్కు, పట్టపగలు, నిద్ర, గరుడ పురాణం, డైరెక్టర్ శంకర్. వదిలిపెట్టండి రా నిన్ను. తోలంతా గుచ్చి చంపేస్తాను రా నిన్ను. కళ్ళు తెరిచి చూడరా, నేను బిల్లాను రా. నేను రంగన్ రా. మరి నేనెవర్రా? అత్తారింటికి దారేదిలో సన్యాసివిరా. ఏంట్రా ఇది? మొత్తంలో పేర్లే మార్చేసాడు చూడు. ఇక్కడే చేస్తున్నారా? కొంచెం లేట్ అయి ఉంటే ఆ అపరిచితుడు పొట్ట జిల్లి పేగులు తీసుండేవాడు. ఆడే చేస్తున్నాడు ఈ పార్క్ లో. నువ్వెందుకు పార్క్ లో పడున్నావు? ఏంట్రా పార్క్ లో పడుకోవడం తప్ప? రై, అది శంకర్ని వెళ్ళి అడగరా. విక్రమ్ అడుగు. అయ్యో, వేణుగోపాల స్వామి, దద్దోజనం, ఆవకాయ, 7 కొట్లవాడ, ఈ లోకంలో ఎవరికి జాలి లేదు, బాధ్యత లేదు.